కర్ణాటక మన దక్షిణ భారతదేశంలో అత్యధికులు సందర్శించే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం. మన తెలుగువారు ఎక్కువగా సందర్శించే రాష్ట్రం కూడా కర్ణాటక. అందుకే కర్ణాటకని అంటారు వన్ స్టేట్ మెనీ వరల్డ్స్ అని. పర్యాటకులు సందర్శించడానికి అనేకమైన ప్రదేశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా దేవాలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, అందమైన నది మరియు సముద్ర తీరాలు, అడ్వెంచర్ మరెన్నో ప్రదేశాలు కర్ణాటకలో ఉన్నాయి. మరి కర్ణాటకలోని ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ ఒక వారంలో వరుస క్రమంలో ఎలా సందర్శించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదామా? నమస్తే, నేను మీ సుధాకర్రావు. ఈరోజు మనం ప్రయాణాన్ని సాగించబోతున్నాం. బెంగళూరు నుంచి మైసూర్, శ్రవణబెళగొళ, బేలూరు, హలిబేడు, చిక్మంగళూరు, శృంగేరి, ఉడిపి, మంగళూరు, ధర్మస్థల, కుక్కి, సక్లేస్పూర్ అండ్ తిరిగి బెంగళూరు చేరుకోవడం ఎలా అనేది. మొదటగా మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ఎయిర్పోర్ట్లో ఒకటి. అదేవిధంగా పూర్తిగా బ్యాంబూ అంటే వెదురు బొంగులతో నిర్మించిన ఎయిర్పోర్ట్ కూడా. బెంగళూరు సిటీకి కొంచెం దూరంగా ఉండడం కారణంగా మనకి ట్రాఫిక్ సమస్యలు కూడా ఉంటాయి. సో మొదటగా మన ప్రయాణాన్ని బెంగళూరు నుంచి నేరుగా మైసూర్ చేరుకోవడం. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి నేరుగా మైసూర్కి బస్సులు అనేవి లభిస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం మైసూర్ చేరుకుందాం. బెంగళూరు నుంచి మైసూరు సుమారు 150 కిలోమీటర్లు. మైసూర్లో మనం 1.5 days స్టే చేయాల్సి వస్తుంది. మొదటగా సందర్శించే ప్రదేశం మైసూర్ ప్యాలెస్. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపాయలు, పిల్లలకైతే 40 రూపాయలు. అండ్ టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. అండ్ దీన్ని సందర్శించడానికి మనకి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఒకవేళ శని ఆదివారాలు మాత్రం దీన్ని ప్లాన్ చేసుకోకుండా విపరీతమైన రష్ ఉంటుంది. అనంతరం మైసూర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం. ఇది చిన్న కొండ మీద ఉంటుంది ఈ దేవాలయం. మహిషాసురు పేరు మీదుగా వచ్చిన ఊరే మహిషాసురపురి, అదే మైసూర్. ఈ మహిషాసురుని సంహరించిన వారే అమ్మవారు. ఆమె శ్రీ చాముండేశ్వరి అమ్మవారు. ఇదే ఆ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం. అనంతరం మైసూర్లో మరో ముఖ్యమైనది మైసూర్ జూ పార్క్. అండ్ ఖచ్చితంగా మైసూర్ టేస్ట్ చేయాల్సింది మైసూర్ థాలీ. ఎస్పెషల్లీ రసం చాలా రుచిగా ఉంటుంది. మనం మైసూర్ చేరుకున్న తర్వాత మనతో పాటు ఒక క్యాబ్ను కానీ వెహికల్ని కానీ బుక్ చేసుకుంటే మన ట్రిప్ అనేది ఎంతో సాఫీగా సాగుతుంది. మనం ఇప్పుడు చేరుకున్నాము మైసూర్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి తలకాడు అనే ప్రదేశానికి. ఈ ప్రదేశం గురించి చాలామందికి తెలియదు. దీని గురించి ఇంతకుముందు వీడియో కూడా తీశాను. ఒక రాణి శాపం కారణంగా సుమారు 30 దేవాలయాలు అనేవి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయాయి. వాటిలో 4 దేవాలయాలని మాత్రమే బయటికి వెలికి తీయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరో విశేషం ఈ కాలభైరవ విగ్రహం. పైనుంచి మనిషి రూపం, కింద నంది రూపం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం శ్రీ వైద్యనాథ దేవాలయం. ఈ ప్రాంతం మొదట్లో గంగయ్య రాజుల అధీనంలో ఉండి అనంతరం చోళులకి, చివరిగా హొయసల రాజుల అధీనంలోకి వెళ్ళింది. అనంతరం విజయనగర రాజులు దీన్ని స్వాధీనం చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఇక్కడ దేవాలయాలన్నీ ఇలా పూర్తిగా ఇసుకలో కూరుకుపోవడానికి కారణం ఒక రాణి ఇచ్చిన శాపంగా చెప్పబడుతుంది. 16వ శతాబ్దంలో విజయనగర రాజైన రంగరాయ తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ ప్రాంతానికి చేరుకుని భగవంతుడి సేవలో నిమగ్నమై ఇక్కడే మరణించడం జరిగింది. అయితే రాజుని కడసారిగా చూసుకుందామని వచ్చిన రాణిని విజయనగర రాజుల సామంతులైన వడయార్ రాజవంశపు సైనికులు ఆ రాణిని వెంబడించి తన మీద అఘాయిత్యం చేయబోగా ఆ రాణి అక్కడ దగ్గరలో ఉన్న కావేరీ నదిలో దూకి ఆత్మహత్యకి ప్రయత్నించింది. తన భర్త ప్రాణాలు కాపాడలేని ఈ దేవాలయాలన్నీ ఇసుకలో కూరుకుపోతాయని, తన్ని చంపడానికి ప్రయత్నించిన వడయార వంశస్థులు వంశోద్ధారకులు లేకుండా ఉంటాడని శపించింది. ఆమె శాపం కారణంగానే నిజంగానే ఇప్పటివరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. కావేరీ నది తీరంలో వెలిసిన ఈ ప్రాంతం ఇప్పటికీ పూర్తిగా ఎడారిని తలపించడం విశేషం. అనంతరం మనం సందర్శించబోయే మరో ప్రదేశం తలకాడు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సోమనాథపుర దేవాలయం. కర్ణాటకని అనేక గొప్ప రాజవంశాలు పరిపాలించాయి. వాటిలో ముఖ్యమైనవి చాళుక్యులు, విజయనగర రాజులు అండ్ హొయసల. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయాన్ని హొయసల రాజులు నిర్మించారు. వీరు నిర్మించిన దేవాలయాలన్నీ అద్భుతమైన శిల్పకళకి నిదర్శనంగా ఉంటాయి. అమరశిల్పి జక్కన పేరు మనం వినే ఉంటాం కదా, ఆయన మలిచిన ఈ అద్భుతాలే ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో సోమనాథ దండనాయక అనే చేత నిర్మించబడింది. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత దేవాలయాల యొక్క సీలింగ్ మీద ఉన్న ఈ అద్భుతమైన సౌందర్యం. దేవాలయంలోని ప్రధాన దేవత శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహం ఎంతో రమణీయంగా అందంగా ఉంటుంది. ఈ దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం కల్పించడం జరిగింది. అనంతరం మనం సోమనాథపురం నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించి మనం చేరుకోబోతున్నాము శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, శ్రీరంగపట్టణ. మన దేశంలో ముఖ్యంగా 3 రంగనాథ స్వామి దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఆది, మధ్య, అంత్య రంగనాథ స్వామి దేవాలయాలు అంటారు. వీటిలో ఆది అనగా మొదటి రంగనాయక స్వామి దేవాలయమే మనం చూస్తున్న ఈ శ్రీరంగపట్టణ దేవాలయం. ఆలయాన్ని సందర్శించిన అనంతరం మేము తిన్న వెజ్ థాలీ రాత్రి ఇక్కడ స్టే చేయడం జరిగింది. శుభోదయం ఫ్రమ్ శ్రీరంగపట్న.
శ్రీరంగపట్నం కావేరీ నది తీరంలో ఉన్న ఒక అందమైన ప్రాంతం. ఇక్కడ దగ్గరలోనే ఫేమస్ బృందావన్ గార్డెన్స్, టిప్పు సుల్తాన్ సమాధి, ప్యాలెస్, అదేవిధంగా కావేరీ రివర్ ఫ్రంట్ కూడా ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే వాటిని కూడా సందర్శించగలరు. మేము కావేరీ నది తీరంలో కాసేపు టైం స్పెండ్ చేసి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించి ప్రసిద్ధ 108 దివ్య దేశాల్లో ఒకటైన శ్రీ మేల్కోటే చలువ నారాయణ స్వామి దేవాలయానికి చేరుకున్నాం. ఈ దేవాలయం యాదవ్ గుట్ట అనే ఒక చిన్న కొండ మీద నిర్మితమైంది. పలు రాజవంశాలు వివిధ దఫాలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ముఖ్యంగా 12వ శతాబ్దంలో విశిష్టాద్వైత గురువైన శ్రీ రామానుజాచార్యుల వారు ఈ ప్రాంతానికి చేరుకుని సుమారు 14 ఏళ్ళు ఇక్కడ నివసించి శ్రీ చలువనారాయణ స్వామి మరియు నరసింహస్వామి విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఈయన కాలంలోనే అనేక అయ్యంగార్ కుటుంబాలు ఇక్కడ స్థిరపడడం జరిగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత కూడా ఈ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆమె. దేవాలయ దర్శనానంతరం మేము భుజించిన మైసూర్ మసాలా దోశ. అనంతరం ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం చేరుకుంటున్నాము ప్రసిద్ధ జైన దేవాలయమైన శ్రీ శ్రావణ బలగోలే. ఈ దేవాలయపు ప్రధాన ఆకర్షణ శ్రీ గోముఖటేశ్వర్ విగ్రహం. ఈయన్నే బాహుబలిగా కూడా పిలుస్తారు. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో తూర్పు గంగే రాజుల చేత నిర్మించడం జరిగింది. విద్యాగిరి అనే కొండ మీద నిర్మితమైన ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి సుమారు 500 వరకు చిన్నని మెట్లు మనం ఎక్కాల్సి వస్తుంది. సుమారు 59 అడుగుల ఈ మోనోలిథిక్ అనే ఏకరాతి విగ్రహం 9వ శతాబ్దం నుండి పూజల్ని అందుకుంటుంది. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ముఖ్యమైన ప్రాంతం. భారతదేశపు గొప్ప చక్రవర్తి అయిన మౌర్య సామ్రాట్ శ్రీ చంద్రగుప్త మౌర్య ఈ ప్రాంతాల్లోనే తనువు చాలించడం కూడా జరిగింది. అనంతరం మనం సుమారు 81 కిలోమీటర్లు ప్రయాణించి మనం సందర్శించబోతున్నాము భారతదేశపు అద్భుతాల్లో ఒకటైన బేలూరు మరియు హలిబేడు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. ముందుగా మనం చేరుకోబోతున్నది హలిబేడు. ఇది శ్రావణ బలగోళ నుంచి 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని నిర్మించింది హొయసల గొప్ప రాజైన విష్ణువర్ధన. ఈయన కాలంలోనే అనేక దేవాలయాలు నిర్మించడం జరిగింది. హలిబేడు అనేది హొయసల మొదటి రాజధాని. ఈ దేవాలయపు గోడల మీద ఉన్న శిల్పాలలో అతి ముఖ్యమైనది దశకంఠుడు కైలాస పర్వతాన్ని మోస్తున్నట్టుగా ఉన్న ఈ అద్భుతమైన శిల్పం. ఈ దేవాలయపు సందర్శనకి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు. సందర్శించడానికి మనకి 2 గంటల వరకు సమయం పడుతుంది. అనంతరం మనం 17 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోబోతున్నాము ప్రపంచ ప్రసిద్ధ శ్రీ బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని నిర్మించింది కూడా రాజా విష్ణువర్ధన. చోళుల మీద విజయానికి చిహ్నంగా నిర్మించిన ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో ప్రముఖ శిల్పి అయిన అమరశిల్పి జక్కన్న అద్భుతమైన సృష్టిగా మలచిన తీరు అమోఘం. అందుకే ఇది ప్రపంచ వారసత్వ సంపదలో అతి ముఖ్యమైన దేవాలయం. మీరు చూస్తున్న ఈ శిల్పం దేవాలయం యొక్క సీలింగ్ మీద ఉన్న నరసింహస్వామి విగ్రహం. అదేవిధంగా ఈ దేవాలయంలో అద్దంలో చూసుకుంటున్న స్త్రీ రూపం కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం బేలూరు. అనంతరం మేము భుజించిన లంచ్. హలిబేడు బేలూరు సందర్శన అనంతరం మనం ప్రయాణించబోతున్నాము కర్ణాటకలోని ప్రముఖ హిల్ స్టేషన్స్లో ఒకటైన ద ల్యాండ్ ఆఫ్ కాఫీగా పిలువబడే చిక్మంగళూరు దగ్గరికి. భారతదేశంలోనే అత్యధికంగా కాఫీని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రము కర్ణాటక. ఆ కర్ణాటకలోని ఎక్కువగా కాఫీ పండే ప్రాంతమే ఈ చిక్మంగళూరు. ప్రస్తుతం మీరు చూస్తున్నదంతా కాఫీ చెట్లే. ఇవే కాఫీ గింజలు. ఇవన్నీ పచ్చగా ఉన్నాయి కదా, వీటిని ఎండబెట్టి వీటి నుంచి కాఫీని తయారు చేయడం జరుగుతుంది. చిక్మంగళూరు కేవలం కాఫీ ప్రొడక్షన్కే కాదు, ఇక్కడ అనేక టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బాబా బుడంగిరి, కెమ్మెన్నగుండి, ములియనగిరి, జర్నీ వాటర్ఫాల్, హెబ్బే వాటర్ఫాల్, మరెన్నో విశేషాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది కెమ్మెన్నగుండి అనేది. ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి కర్ణాటకలోనే అత్యంత ఎత్తైన ప్రదేశమైన ములియనగిరి కూడా చేరుకోవచ్చు. ఇది జర్నీ వాటర్ఫాల్. దీన్ని ప్రత్యేకమైన వాహనం ద్వారానే చేరుకోవాల్సి వస్తుంది. వాహనం ద్వారా మనం ఆ ప్రాంతానికి చేరుకోవడానికి అప్ అండ్ డౌన్కి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. చిక్మంగళూరు కాఫీ తోటలు అండ్ చిక్మంగళూరు ల్యాండ్స్కేప్. చిక్మంగళూరు వస్తే ఖచ్చితంగా కాఫీ రుచిని కూడా చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీ ఎంత బాగుంటుందో చిక్మంగళూరు కాఫీ కూడా అంతే బాగుంటూ ఉంటుంది. అనంతరం మనం ప్రయాణించే మరో ప్రదేశమే ములియనగిరి. ఇది ఎంటైర్ కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. పార్కింగ్ ప్రదేశం నుంచి సుమారు 200 మీటర్లు మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టం నుంచి సుమారు 1930 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అనంతరం మేము చూసిన సూర్యాస్తమయం. చిక్మంగళూరులోనే నైట్ స్టే చేసాము. మీరు చిక్మంగళూరు పూర్తిగా సందర్శించాలంటే మినిమం 2 డేస్ అయితే పడుతుంది. మేము కేవలం 1.5 డేలో వీటిని కవర్ చేయడం జరిగింది. శుభోదయం ఫ్రమ్ చిక్మంగళూరు. మేము ఉదయాన్నే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి సుమారు 85 కిలోమీటర్లు ప్రయాణించి మేము చేరుకున్నాము భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ శృంగేరి శారదామాత దేవాలయానికి.
శ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు నిర్మించిన మొదటి శారదా పీఠమే ఈ శృంగేరి దేవాలయం. ఈ దేవాలయాన్ని విద్యారణ్య స్వామి విజయనగర మొదటి రాజైన హరిహర రాయల సాయంతో నిర్మింపడం జరిగింది. భారతదేశంలోని అతి సుందరమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. అండ్ ఈ దేవాలయంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా రుచి చూడండి. మేము ఉదయాన్నే వచ్చాం కాబట్టి మీ ఇక్కడ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రయాణం సాగించడం జరిగింది. మీకు సమయం ఉంటే శృంగేరి నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సిరిమనే వాటర్ ఫాల్స్ ఉంటాయి. దాన్ని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. సుమారు 30 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. సుమారు 100 మెట్లు మనం కిందకి దిగాల్సి ఉంటుంది. శృంగేరి అనంతరం మన ప్రయాణం 80 కిలోమీటర్లు ప్రయాణించి ఉడిపిని చేరుకోబోతున్నాం. పూర్తిగా వెస్టర్న్ ఘాట్స్లో అగుంబే గుండా మన ప్రయాణం సాగుతుంది. కర్ణాటకలో ఉన్న పశ్చిమ సముద్ర తీరాన్ని సందర్శించాలంటే ఖచ్చితంగా వెస్టర్న్ ఘాట్స్ని మనం దాటుకునే చేరాల్సి వస్తుంది. ఆ మార్గంలో అనేక అందమైన ప్రదేశాలు హిల్ స్టేషన్లు వస్తాయి. ఫైనల్గా మనం 80 కిలోమీటర్లు ప్రయాణించి ప్రముఖ శ్రీకృష్ణుడి క్షేత్రమైన ఉడిపికి చేరుకున్నాము. కర్ణాటకలోని తులు ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయం మరియు నగరం ఉడిపి. భారతదేశంలోని ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ దేవాలయాన్ని మనం నేరుగా కాకుండా ఈ విధంగా కిటికీలోనే సందర్శించాల్సి ఉంటుంది. దేవాలయానికి ప్రత్యేకమైన సమయం ఉండదు. దేవాలయం ఉదయం నుంచి రాత్రి వరకు తెరిచే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరో 2 ముఖ్యమైన పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో అనంతేశ్వర స్వామి దేవాలయము, చంద్రభౌళేశ్వర స్వామి దేవాలయం ముఖ్యమైనది. ఉడిపి అనగానే గుర్తొచ్చేది ఉడిపి సాంబార్, ఉడిపి భోజనం. ఇక్కడ బ్రాహ్మణ భోజనాల్లో చాలామంది ఈ విధంగా నేల మీదే కూర్చుని నేల మీద ఎలాంటి ఆకు లేకుండా కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారు ఈ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది. ఉడిపి అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు, అందమైన బీచ్లు కూడా నిలవం. వాటిలో మొదటగా మనం చూస్తున్నదే మట్టు అండ్ మాల్పే బీచ్. ఇది ప్రధాన దేవాలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతరం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాపు బీచ్ కూడా దేశంలోని అతి శుభ్రమైన బీచ్లో ఒకటి. దాని తర్వాత వచ్చేది కూడా పాడుబద్రి బీచ్. ఇది కూడా దేవాలయానికి దగ్గరలో ఉన్న బీచ్. చివరిగా మనం చూస్తున్నది సెయింట్ మేరీ ఐలాండ్. ఇది మాల్పే బీచ్కి 3 కిలోమీటర్ల దూరంలో బోట్లో ప్రయాణిస్తే చేరుకోగలం. ఉడిపికి కొంచెం దూరంలో ఉన్న మరో సుందరమైన బీచే మార్వంతం బీచ్. ఒకవైపు సముద్రం, ఒకవైపు నదితో ఎంతో ఫేమస్గా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక ఉడిపిలో మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సిందే దోశ. ఎందుకంటే దోశ పుట్టిందే ఉడిపిలో. సో ఉడిపి వస్తే దోశను టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ రాత్రికి మేము ఉడిపిలోనే స్టే చేయడం జరిగింది. అండ్ శుభోదయం ఫ్రమ్ మంగళూరు. మనం మంగళూరు నగరానికి చేరుకున్నాము. తులు ప్రాంతంలో ఉన్న అతి పెద్ద నగరాల్లో ఈ మంగళూరు ఒకటి. అండ్ ఇది ఉడిపి పట్టణానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది ప్రముఖ పట్టణం. ఇక్కడ ప్రధానంగా 2 ముఖ్యమైన దేవాలయాలు. అందులో ముఖ్యంగా మొదటిది శ్రీ కొరగొజ్జ అని ఒక దేవాలయం ఉంటుంది. కొరగొజ్జ అంటే ముఖ్యంగా తులు ప్రాంతంలో విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఈయన్ని శివుడి యొక్క అంశగా భావిస్తారు ప్రజలు. అనంతరం ఇక్కడ చూడబోయే మరో ముఖ్యమైన దేవాలయం మంగళూరు యొక్క మంగళాదేవి దేవాలయం. దీని పరశురాముడి చేత నిర్మించబడిందని, దీని కారణంగానే ఈ ప్రాంతానికి మంగళూరు అని వచ్చిందని భక్తుల విశ్వాసం. అనంతరం మంగళూరు పట్టణానికి దగ్గరలో ఉన్న సోమేశ్వర బీచ్ అండ్ సోమేశ్వర దేవాలయం కూడా ప్రముఖమైనది. అండ్ మంగళూరులో వస్తే ఖచ్చితంగా రుచి చూడాల్సింది మంగళూరు బన్ అండ్ మంగళూరు ఫేమస్ ఐస్ క్రీమ్. మంగళూరు బన్ కొంచెం తీయగా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం నన్ను ఏం తిట్టుకోవద్దు. అనంతరం ఇక్కడ నుంచి 85 కిలోమీటర్లు పచ్చని ప్రకృతిలో ప్రయాణిస్తే మనం చేరుకుంటాము ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ ధర్మస్థలి మంజునాథ్ దేవాలయానికి. కర్ణాటక ప్రజలు శైవారాధకులు. ఇక్కడ శివుడిని విశేషంగా పూజిస్తారు. వాటన్నిటిలో కల్లా ముఖ్యమైన దేవాలయమే శ్రీ మంజునాథ దేవాలయం. దీని మీద సినిమా కూడా వచ్చింది కదా, తెలుగులో అర్జున్ అండ్ చిరంజీవి నటించింది. ఆ ప్రాంతమే ఇది. అండ్ ధర్మస్థల్లో భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది. దేవస్థానం భోజనం కూడా ఎంతో ఫేమస్ ఇక్కడ. ధర్మస్థల పరిధిలో అనేక టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శ్రీక్షేత్ర రామతీర్థము. ఇది కూడా నూతనంగా నిర్మించింది ఎంతో అందమైన దేవాలయం. ధర్మస్థల నుంచి 85 కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే మనం చేరుకుంటాము కర్ణాటకలోనే ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ప్రకృతి ఒడిలో పశ్చిమ కనుమల్లో ఎంతో సుందరంగా ఉంటుంది ఈ దేవాలయం. ఒకసారి మూల విరాట్ని మనం సందర్శించుకుందాం. అండ్ కుక్కీ అంటే గుర్తొచ్చేది కుక్కీ భోజనం కూడా. దేవస్థానం వారి భోజనం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మేము రాత్రి కుక్కీ సుబ్రహ్మణ్యంలోనే బస చేయడం జరిగింది. ఇది నైట్ వ్యూ. దేవాలయ సమీపంలోనే మనకి అనేక హోటళ్ళు అందుబాటులో ఉంటాయి అండ్ రీజనబుల్ రేట్లోనే మనకి లభిస్తూ ఉంటాయి. కుక్కీ సుబ్రహ్మణ్యం దర్శనంతో మా ప్రయాణం ముగిసినట్టే. కుక్కీ నుంచి మేము టువర్డ్స్ సక్లేస్పుర మీదుగా మేము బెంగళూరుకి తిరుగు ప్రయాణాన్ని సాగిస్తున్నాము. అయితే
కుక్కి నుంచి సకలేశపుర మీదుగా బెంగళూరు వెళ్ళే రూటు అద్భుతమైన రూటు. దీన్ని గ్రీన్ ఫీల్డ్ రూట్ అంటారు. పచ్చని ప్రకృతితో, అందమైన జలపాతాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ సకలేశపుర రూటు. అండ్ మనం సకలేశపురలోనే మంజీరాబాద్ ఫోర్ట్ని కూడా చేరుకోవడం జరిగింది. దీన్ని ఫ్రెంచ్ వాళ్ళ సాయంతో టిప్పు సుల్తాన్ నిర్మించడం జరిగింది. ఇది పూర్తిగా నక్షత్ర ఆకారంలో ఉండే ఒక గొప్ప కట్టడం. మీరు కుక్కి నుంచి టువర్డ్స్ బెంగళూరు ప్రయాణిస్తుంటే మధ్యలో వచ్చే సకలేశపురలోని ఈ ఫోర్ట్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. అండ్ సకలేశపుర నుంచి 220 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం చేరుకున్నాము ఫైనల్గా బెంగళూరు. ఇదండి కర్ణాటకలోని ముఖ్యమైన ప్రదేశాలని సందర్శించే విధానము. అండ్ మీరు బెంగళూరు వస్తే ఖచ్చితంగా రుచి చూడాల్సిన ముఖ్యమైన పదార్థం బిసిబేలిబాత్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.